ఒక విషయము దీన్ని గురించి ఎవరు మాట్లాడుకోరు. కానీ దీన్ని తెలుసుకోవడం ఇద్దరు పార్ట్నర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ దీని గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొందరు మేల్ పర్సన్స్ శృంగారంకు ముందు కలిసే టైం కల్లా అంగం గట్టిపడుతుంది. కానీ శృంగారంకు కలిసే టైంలో అంగం చిన్నదైపోవడం, మెత్తబడిపోవడం, దాంతోపాటు వీర్యం కారడం జరుగుతుంటుంది. సో ఇలా జరగడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. పని ఒత్తిడి ఉండొచ్చు, నిద్ర సరిగా లేకపోయి ఉండొచ్చు, లేదంటే ఎక్కువగా ఆలోచనలు ఉండొచ్చు, లేదంటే చిన్న చిన్న సమస్యకు ఎక్కువగా ఆందోళన గురి కావడము, ఇంకా కొందరికి చిన్న చిన్న మానసిక సమస్యలతో పాటు సెక్స్ సమస్యలు కూడా ఉండొచ్చు. సో ఇలా చాలా రకాల కారణాలు ఉంటాయి. ఆ కారణాన్ని ఫీమేల్ పార్ట్నర్ అర్థం చేసుకొని ఇద్దరు అర్థం చేసుకుంటే ఈ సమస్య నుండి తొందరగా బయటపడతారు. లేదంటే మళ్ళీ నెక్స్ట్ టైం శృంగారంలో పాల్గొనే ముందు ఆ మేల్ పర్సన్కి ఏంటంటే మళ్ళీ నేను సరిగా చేయగలను లేదో, మళ్ళీ అప్సెట్ అయిపోతే ఎట్లా, నేను సరిగా చేయకుంటే ఫీల్ అవుతారేమో, నన్ను తక్కువ అనుకుంటారేమో అనే ఆలోచన వల్ల, అనే ఒత్తిడి వల్ల ఇంకా ఒత్తిడికి గురై శృంగారంలో సరిగా పాల్గొనే అవకాశం ఉండకపోవచ్చు. దీన్ని ఫీమేల్ పార్ట్నరు గుర్తించి ఇద్దరు డిస్కస్ చేసుకోవాలి. ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి, నివారించడానికి ప్రయత్నం చేయాలి. లేదంటే మేల్ పార్ట్నరు ఈ ఆలోచన వల్ల అప్సెట్ అయి నేను సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నానే ఒక ఆలోచన వల్ల కొందరు ఆల్కహాల్కు అడిక్ట్ అవుతుంటారు. సో ఇలాంటి శృంగార సమస్యల పట్ల ఇద్దరికి, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి అవగాహన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ చిన్న చిన్న శృంగార సమస్యల పట్ల అవగాహన పెంచుకోండి. కారణాన్ని అంటే ఒత్తిడి, లేదంటే నిద్ర సమస్య, లేదంటే ఫైనాన్షియల్ ఇష్యూస్, లేదంటే ఇద్దరు రిలేషన్షిప్ ఇష్యూస్ ఉంటే దాన్ని తగ్గించుకోండి, దాన్ని చర్చించుకోండి. అప్పటికి కూడా ఈ శృంగార సమస్య ఇంకా కంటిన్యూ అయితే, ఈ శృంగార సమస్య వల్ల ఇబ్బందులకు గురైతే అండ్ మీ మనసు మాట విననప్పుడు సంప్రదించండి డాక్టర్ ఎల్ వర్షి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, సుమా హాస్పిటల్, కరీంనగర్.